ఈ రైతు చేసిన ఒక ప్రార్థన గ్రామాన్ని కాపాడింది. ఒక గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు తన పొలంలో చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ ఒక సంవత్సరం ఆ గ్రామంలో వర్షం పడలేదు. పొలాలు ఎండిపోయాయి. గ్రామం మొత్తం ఆందోళనలో పడింది. కానీ రాము మాత్రం దేవుని మీద విశ్వాసం వదలలేదు. తర్వాత ఏమైందో తెలుసా? ఆ రోజు రాము తన పొలంలో మోకాళ్ళ మీద కూర్చొని దేవుని ప్రార్థించాడు. దేవుడా, మా గ్రామానికి వర్షం ఇవ్వు. అతని ప్రార్థన చాలా నిజాయితీగా ఉంది. గ్రామంలో ఉన్న వాళ్ళు అతని మీద నవ్వుకున్నారు. కానీ రాము మాత్రం దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆ రోజు రాము ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు. ఆకాశంలో మేఘాలు చేరటం ప్రారంభమయ్యాయి. కొద్దిసేపట్లో వర్షం పడటం ప్రారంభమైంది. ఎండిపోయిన పొలాలు మళ్లీ జీవంతో నిండిపోయాయి. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. రాము విశ్వాసం ఆ గ్రామాన్ని కాపాడింది. ఈ కథ మనకు చెప్పేది ఒకటే: దేవుని మీద నమ్మకం ఎప్పుడూ వదలకండి. ఆమేన్. నా కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.